మనం ప్రతిరోజూ తినే కొన్ని ఆహారాలు నెమ్మదిగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతూ దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచవచ్చని మీకు తెలుసా? క్యాన్సర్ అనే పదం వినగానే చాలామంది భయపడతారు. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. క్యాన్సర్కు ఒక్క కారణం ఉండదు. జన్యుపరమైన అంశాలు, పర్యావరణం, జీవనశైలి, ధూమపానం, మద్యపానం మరియు ఆహారపు అలవాట్లు వంటి అనేక అంశాలు కలిసి ప్రభావం చూపుతాయి. అందుకే ఏ ఒక్క ఆహారాన్ని తింటే వెంటనే క్యాన్సర్ వస్తుందని చెప్పడం సరైంది కాదు. అయితే కొన్ని ఆహారాల గురించి శాస్త్రవేత్తలు చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఈ చర్చలో తరచూ కనిపిస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసాహార ఉత్పత్తులు, ఎక్కువ కాలం నిల్వ ఉండే కొన్ని ప్యాకెట్ ఫుడ్స్ మరియు అధిక ఉప్పు లేదా ఇతర పదార్థాలు కలిగిన ఉత్పత్తుల గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు అధికంగా కాలిపోయే వరకు వండిన ఆహారాల గురించి కూడా చర్చ ఉంటుంది. మాంసం లేదా ఇతర ఆహారాలు చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కాలిపోయినప్పుడు కొన్ని రసాయనాలు ఏర్పడే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే ఆహారాన్ని సమతుల్యంగా వండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. చక్కెర గురించి కూడా చాలామంది ప్రశ్నలు అడుగుతారు. చక్కెర నేరుగా క్యాన్సర్కు కారణమవుతుందా అని? వాస్తవానికి విషయం అంత సులభం కాదు. కానీ అధిక చక్కెర వినియోగం వల్ల ఊబకాయం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఊబకాయం కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదంతో సంబంధం కలిగి ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సమస్య కేవలం ఒక ఆహారంలో ఉండదు. మొత్తం ఆహారపు అలవాట్లలో ఉంటుంది. రోజూ పండ్లు, కూరగాయలు, పప్పులు మరియు తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలపై ఆధారపడటం మంచిది కాదు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, చాలామంది క్యాన్సర్కు కారణమయ్యే ఒకే ఆహారం కోసం వెతుకుతుంటారు. కానీ వాస్తవానికి శాస్త్రవేత్తలు ఎక్కువగా దృష్టి పెట్టేది మొత్తం జీవనశైలిపై. అంటే ఒకే ఆహారం కంటే మీరు సంవత్సరాల పాటు ఎలా తింటున్నారు అనేదే ఎక్కువ ప్రభావం చూపుతుంది. వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, ధూమపానం నివారించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు దీర్ఘకాల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. చివరికి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే మాయా ఆహారం లేదు. అలాగే ఒక్క ఆహారం వల్లే అన్నీ జరుగుతాయని కూడా చెప్పలేం. కానీ అవగాహనతో ఆహారం ఎంచుకోవడం, సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మంచి నిర్ణయం. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.